రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మరియు పంచాయతీల నిర్వహణపై మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నర్సాపూర్ సబ్ స్టేషన్ ను సందర్శించిన ఆయన లాగ్ బుక్లను పరిశీలిస్తే రైతులకు కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే అందుతుందని విమర్శించారు. ప్రభుత్వం నుంచి విద్యుత్ రాకపోతే స్థానిక అధికారులు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అలాగే నిధులు లేక గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ నింపలేకపోతున్నారని, దీనివల్ల అవి మూలకు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. పోయి తెల్లారి ఎప్పుడు వచ్చింది? పొద్దున 4కి వచ్చింది. ఇదే కదా 3 ఫేజ్. 12 గంటలు పోయింది, 12 గంటలు ఇచ్చింది రైతు. ఇది 20వ తారీఖు. కొంచెం నేను లాగ్ బుక్ మాట్లాడుతున్నా, వేరే ఏం మాట్లాడుతున్నాను. ఇది 20వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు 3 ఫేజ్ పోయింది. మళ్ళా పొద్దున 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది. అంటే మీరు రైతుకు 12 గంటల కరెంటే ఇస్తున్నారు, కేవలం 12 గంటలు. అంతే కదా బిడ్డ, నీ బుక్ అయింది, నేనేం మాట్లాడతలేను. 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది? ఇగో చూడు, 4 o'clock పోయింది. అంటే 5 o'clock నుంచి సింగిల్ ఫేజ్ ఉంది. అదే 2 కేసాం సార్, లోడ్ అనేది 3 కేసాం సార్. అదే రైతుకి ఎప్పుడు వస్తాయి? 3కే వస్తాయి. నైట్ కాదు 2 కేసాం సార్. అంతే సార్. 13 గంటలు, 13 గంటలు, 5 నుంచి 12 సార్. 7 గంటలు. 7 గంటలు. 2 సార్. ఇది 3 o'clock. ఒక నిమిషం, నీకు చదువు వస్తుందో రాదా? లేదు సార్. చదువు 001. విఠలాపూర్ లో కూడా విద్యుత్ శాఖ నుంచే మెసేజ్ వచ్చింది, ఈ రేపటి నుంచి 13 గంటల కరెంటే వస్తుంది, ఉదయం 4కి కరెంట్ ఇస్తాము అని విద్యుత్ శాఖ అధికారులు రైతుల ఫోన్లకు మెసేజ్ ఇచ్చారు. నాకు మా రైతే నిన్న పంపించాడు విఠలాపూర్ గ్రామం నుంచి, చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామం నుంచి. సార్ మొదట్లో 1 గంటకు వస్తుండే, తర్వాత 2 అయింది, తర్వాత 3 అయింది, ఇప్పుడు 4కి ఇస్తారట సార్ పొద్దున కరెంటు. సాయంత్రం 4కు 5కు పోతుంది, పొద్దున 4కు వస్తున్నది. 11, 12 గంటలు తీసేస్తుంది సార్. మరి ఇబ్బంది అవుతున్నది సార్, అంతా 13 గంటల కరెంటే వస్తుందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంపిన మెసేజ్ను రైతులు నాకు నిన్న పంపారు. ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంటే సునీతా లక్ష్మారెడ్డి గారికి మా మద్దూరు గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు, మాకు 12-13 గంటలే వస్తుందని ఎమ్మెల్యే గారికి చెప్పారు. మరి నిజమా అసలు ఏంటని మేము ఈరోజు నర్సాపూర్ సబ్ స్టేషన్, మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ స్టేషన్ని మేము విజిట్ చేసి లాగ్ బుక్ను సడన్గా వెరిఫై చేస్తే చాలా స్పష్టంగా ఆ లాగ్ బుక్లో 12 గంటలు ఒకరోజు, 13 గంటలు ఒకరోజు, 14 గంటలు ఒకరోజు వచ్చినట్టుగా ఆ లాగ్ బుక్ యొక్క రికార్డు స్పష్టంగా తేల్చి చెప్తా ఉంది. అంటే ఈ ప్రభుత్వం అంతా మోసం, దగ. నువ్వు ఏది కూడా సగం సగమే. నువ్వు బోనస్ ఇస్తా అన్నావు, వానకాలం ఇచ్చినావు, యాసంగి ఎగ్గొట్టినావు. 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. అదేవిధంగా ఇవాళ కరెంటు కూడా 24 గంటలు ఇస్తా అన్నావు, 12 గంటల కరెంటే ఇస్తున్నావు. ఏది చూసినా సగం సగమే ఉన్నది నీ సంసారం. చెప్పుడేమో రూపాయి, ఇచ్చేదేమో ఆటాన. కరెంటు 24 గంటలు చెప్పినావు, 12 గంటలు ఇస్తున్నావు. రైతు బంధు ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 2 పంటలు ఎగ్గొట్టినావు. బోనస్ ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 1 పంటకి ఇచ్చినావు, 1 పంటకి ఎగ్గొట్టినావు. అంటే నీది ఎగవేతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం నీది. అన్నిట్లలో కోతలే. కరెంటుల కోతనే పెట్టినావు, బోనస్ల కోతనే పెట్టినావు, రైతు బంధుల కోతనే పెట్టినావు. కోతల ప్రభుత్వం, ఎగవేతల ప్రభుత్వం రేవంత్.